ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన కొనసాగుతోంది. ప్యారిస్లో జరిగిన ఏఐ సమిట్లో పాల్గొన్న ఆయన అక్కడి నుంచి మార్సేల్ నగరానికి చేరుకున్నారు. అక్కడ మోదీకి ఘన స్వాగతం లభించింది. భారతదేశ స్వాతంత్ర సమర పోరాటంలో మార్సేల్ సిటీ ప్రాముఖ్యతను గుర్తు చేసుకున్నారు. వీర్ సావర్కర్ తప్పించుకునే ప్రయత్నాన్ని గుర్తు చేసిన ప్రధాని అతను ఆపదలో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చిన ఫ్రెంచ్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మార్సేల్ గురించి ట్వీట్ చేసిన ప్రధాని మోదీ తాను ఇక్కడ అడుగు పెట్టానని, భారతదేశ స్వేచ్ఛ కోసం జరిగిన అన్వేషణలో ఈ నగరం ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు. వీర్ సావర్కర్ను బ్రిటిష్ కస్టడీకి అప్పగించవద్దని డిమాండ్ చేసిన మార్సెయిల్ ప్రజలకు కృతజ్ఞతలని పేర్కొన్నారు. వీర్ సావర్కర్ ధైర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తోందన్నారు. అనంతరం మార్సెయిల్లోని హోటల్కు వెళ్లిన ప్రధాని మోదీకి అక్కడి భారతీయులు ఘన స్వాగతం పలికారు. భారత పతాకాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మరోవైపు ఇవాళ ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ సాయంత్రానికి అమెరికా పర్యటన నిమిత్తం వాషింగ్టన్ డీసీకి చేరుకుంటారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవుతారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భేటీ కాబోతున్న ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్ అమెరికా మధ్య వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై వారు విస్తృతంగా చర్చించబోతున్నట్టు సమాచారం. ట్రంప్ ప్రభుత్వం పలు దేశాలపై భారీగా టారిఫ్లు విధిస్తుండడం, అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదారులను వెనక్కు పంపిస్తున్న సమయంలో మోదీ ట్రంప్ సమావేశం కాబోతుండడం ఆసక్తి రేపుతోంది. భారతీయ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించకుండా మోదీ ట్రంప్ను ఒప్పిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. మోదీ చివరిసారిగా 2024 సెప్టెంబర్లో అమెరికాలో పర్యటించారు. క్వాడ్ దేశాల అధినేతల సదస్సులో పాల్గొన్నారు. ఏపీ